నమస్కారం అండి అందరికీ. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్లో జరిగే మన తెలంగాణ సంస్కృతికి, మన సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనమైన బోనాల జాతర చూడటానికి వచ్చాం. బోనాలంటే ఏదో పండుగ వచ్చిందా, 2 రోజులు సంబరం చేసుకున్నామా, అయిపోయిందా అన్నట్టు కాదండి. దీని వెనకాల మన అమ్మవారిపై ఉండే భక్తి ఉంది, నమ్మకం ఉంది, మన పెద్దోళ్ళు తరతరాలుగా పాటిస్తూ వస్తున్న ఆచారం ఉంది. అందుకే బోనాలంటేనే మన తెలంగాణలకు ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఇక్కడికి అడుగుపెట్టినాక చూస్తే తెలుస్తుంది పండుగ అంటే ఎట్లుంటుందో. ఎటు చూసినా బోనాలు, డప్పుల దరువులు, పోతురాజుల సందడి, అమ్మవారి అలంకరణలు, భక్తుల జై జైకారాలు అన్నీ కలిసేసరికి అసలు హైదరాబాద్ అంతా ఒకటే జాతర వాతావరణంలో మారిపోయింది. మరి ఈరోజు ఈ బోనాల జాతరలో ఏం జరుగుతుందో, అసలు ఇక్కడ సందడి ఎట్లుంటుందో మనము ఒకసారి దగ్గరుండి చూద్దాం రండి. బోనం అంటేనే అసలు ప్రత్యేకత. బోనాల పండుగలో ముఖ్యమైనది ఏదంటే బోనం. మన తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో భక్తితో బోనం రెడీ చేసుకుంటారు. కుండకి పసుపు రాసి, కుంకుమ పెట్టి, పూలతో, వేపాకులతో అందంగా అలంకరించి అందులో అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఆ తర్వాత ఆ బోనాన్ని నెత్తిన పెట్టుకుని అమ్మవారి గుడి వైపు బయలుదేరుతారు. అది చూస్తుంటే నిజంగానే మనసుకు ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. బోనం నెత్తిన పెట్టుకుని నడుస్తున్న ప్రతి ఆడబిడ్డ మొహంలోనూ ఒక నమ్మకం కనిపిస్తుంది. అమ్మా, మా ఇంటిని చల్లగా చూడు, మా కుటుంబాన్ని మంచిగా చూసుకో, మమ్మల్ని కాపాడు అనే భక్తితో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అందుకే బోనాలంటే కేవలం ఆటపాటలు, సంబురాలు మాత్రమే కాదండి. ఇది ఒక నమ్మకం, ఇది ఒక భక్తి, ఇది మన తెలంగాణ సంప్రదాయం. జాతరలో అడుగు పెట్టగానే అసలు సందడి. ఇక ఇప్పుడు మనం జాతర మధ్యలోకి వచ్చేసాం. ఇక్కడ సందడి మామూలుగా లేదండి. ఎటు చూసినా జనమే జనాలు. ఒక పక్క రంగురంగుల అలంకరణలు, ఇంకో పక్క అమ్మవారి నామస్మరణ, మధ్యలో డప్పుల దరువులో డప్పు కొట్టడం మొదలు పెట్టారంటే చాలు ఒళ్ళంతా ఒక రకమైన ఊపు వచ్చేస్తుంది. ఎవ్వరూ ఊరికే నిలబడటం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ జాతర సంబరాల్లో మునిగిపోయారు. ఇక్కడ ఒక పక్క తెలంగాణ జానపద పాటలు వినిపిస్తుంటే, మరో పక్క డ్యాన్సులు, ఇంకో చోట భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అంటే భక్తి ఒక పక్క, సంబరం ఇంకో పక్క, మన తెలంగాణ జానపద కళలు మరో పక్క, ఇవన్నీ ఒకే చోట కలిసిపోవడమే బోనాల జాతరకున్న అసలైన ప్రత్యేకత. పోతురాజు వచ్చాడంటే సందడే సందడి. ఇక బోనాలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే ఇంకొకరు పోతురాజు. మన సంప్రదాయంలో పోతురాజును అమ్మవారి అన్నగా భావిస్తారు. పసుపు పూసుకుని, నడుముకు గంటలు కట్టుకుని, కాళ్ళకు గజ్జలు వేసుకుని, చేతిలో కొరడా పట్టుకుని, డప్పుల దరువుకు తగ్గట్టుగా ఊగుతూ పోతురాజు చేసే సందడి అది చూడాల్సిందే అండి. పోతురాజు రంగంలోకి దిగాడంటే చాలు అక్కడి వాతావరణమే మారిపోతుంది. ఒకవైపు డప్పుల మోత, మరోవైపు పోతురాజు నృత్యం చుట్టూ భక్తుల జై జైకారాలు. ఆ సీన్ చూస్తుంటే అవునరా బాబోయ్, ఇదే కదా అసలైన తెలంగాణ జాతర అనిపిస్తుంది. మన బోనాల జాతరకి ఇంత ప్రత్యేకమైన కళ, ఇంత ఊపు తీసుకొచ్చే సంప్రదాయాల్లో పోతురాజు కూడా ఒక ముఖ్యమైన భాగం. అమ్మవారి దర్శనం. ఇక ఇప్పుడు మనం అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేసాం. గుడి పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఎటు చూసినా పూల అలంకరణలు, పసుపు కుంకుమ, దీపాల వెలుగులు అమ్మవారిని కూడా చాలా అందంగా అలంకరించారు. ఎంతమంది జనం ఉన్నా, ఎంత సందడి ఉన్నా, అమ్మవారి దర్శనం అయ్యే టైంలో మాత్రం మన చూపంతా అమ్మవారి మీదే ఆగిపోతుంది. ఆ క్షణంలో చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోం. మనసులో ఏదో తెలియని ప్రశాంతత, అంతా మంచిగా జరగాలి అనే ఒక చిన్న కోరిక మాత్రమే ఉంటుంది. అసలు ఆ భక్తి వాతావరణం ఎట్లుంటుందో ఎన్ని మాటలు చెప్పినా సరిపోదండి. ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తేనే ఆ ఫీల్ ఏంటో తెలుస్తుంది. బోనాలంటే మన తెలంగాణ గుర్తింపు. మొత్తానికి చెప్పాలంటే ఈరోజు బోనాల జాతరని ఇలా దగ్గరుండి చూడటం, ఇక్కడ సంబురాన్ని, భక్తిని, మన సంస్కృతిని ఇంత దగ్గరగా అనుభవించడం నాకు మాత్రం చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. ఎందుకంటే బోనాలంటే కేవలం ఒక పండుగ కాదు, ఇది మన భక్తి, ఇది మన సంస్కృతి, ఇది మన సంప్రదాయం, ఇది మన తెలంగాణ గుర్తింపు. మన పెద్దోళ్ళు మనకిచ్చిపోయిన ఈ సంప్రదాయాలను మనం కూడా ఇలాగే కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోవాలి. మన తర్వాతి తరాలకు కూడా మన తెలంగాణ పండుగలు ఎట్లుంటాయి, మన ఆచారాలు ఏంటి, మన సంస్కృతి ఎంత గొప్పదో వాళ్ళకు తెలియజేయాలి. అప్పుడే మన సంప్రదాయం ముందుకెళ్తుంది, అప్పుడే మన తెలంగాణ సంస్కృతి బతికుంటుంది. ఓత్రో. ఇక ఈరోజు బోనాల జాతరలో మీకు బాగా నచ్చిన విషయం ఏదైనా ఉంటే కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. బోనం నచ్చిందా, పోతురాజు సందడి నచ్చిందా, లేదంటే అమ్మవారి దర్శనం నచ్చిందా, మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మన తెలంగాణ పండుగలు, మన గుడులు, మన సంస్కృతి, మన ఊర్ల కథలు, మన ప్రయాణాలు, ఇంకా చాలా విషయాలు మీ ముందుకు తీసుకొస్తాం. మళ్ళీ మన తర్వాతి వ్లాగ్లో కలుద్దాం. జై మహంకాళి అమ్మ, జై తెలంగాణ. ధన్యవాదాలండి మన వీడియో చూసినందుకు. మళ్ళీ కలుద్దాం.